Alaikum warahmatullahi wabarakatuh. Alhamdulillahi rabbil alameen. Wassalatu wassalamu ala sayyidil mursaleen wa ala alihi wa ashabihi ajma'in wa man tabi'ahum bi ihsan ila yawmiddin. A'udhu billahi minash shaitanir rajim. Bismillahir rahmanir rahim. Wal 'asri innal insana lafi khusr illa alladhina amanu wa 'amilus solihat وتواصوا بالحق وتواصوا بالصبر. وعن أبي هريرة رضي الله تعالى عنه قال رسول الله صلى الله عليه وسلم لا عدوى ولا طيرة ولا سفر ولا هام. فقال أعرابي ما بال الإبل تكون في الرمل كأنها الزباو فيخالطها البعير الأجرب فيجربها. قال فمن عاد الأول అఖ్రజహు అబూ దావుద్. ప్రియమైన సోదరులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా మన అందరి ఈ కలయికలో శుభములు ప్రసాదించుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లలో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, మన అందరికీ తెలిసినట్లు ఇస్లామీయ క్యాలెండరులో 12 నెలలు ఉన్నాయి. వీటి ప్రస్తావన దివ్య ఖురాన్లో కూడా ఉందని మనం గతంలో చెప్పుకున్నాం. ప్రస్తుతం 2వ మాసం సఫర్ నెల కొనసాగుతుంది. త్వరలో ఇది సమాప్తమై మనం రబీఉల్ అవ్వల్ నెలలోకి వెళ్ళిపోతాం ఇన్షాల్లా. రబీఉల్ అవ్వల్ గురించి మనకు చాలా విషయాలు తెలుసు. మన అందరి ప్రియతమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రబీఉల్ అవ్వల్ మాసములో జన్మించారు మరియు అదే మాసములో పరమపదించారు, మరణించారు. ఇంకా అనేక విషయాలు ఈ నెలలోనే రబీఉల్ అవ్వల్ నెలలో ఉనికిలోకి వచ్చాయి. వాటి గురించి ఎలాగూ మనం వచ్చే కాలంలో వచ్చే ప్రోగ్రామ్స్లో మాట్లాడుకుందాం. కానీ ప్రస్తుతానికి మనం ఉన్న ఈ నెల సఫర్ నెల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో నేను షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అల్లాహ్ సుబ్హానహు తాలా కాలాన్ని 12 నెలలుగా విభజించాడు. గతంలో ఈ విషయం అనేక సార్లు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. అదేంటంటే, మన జీవితం, మన జీవిక కలిగి ఉన్నటువంటి ఈ శరీరం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఉన్నటువంటి స్పాన్ ఏదైతే ఉందో ఇది కాలం. ఈ కాలం నుంచి మనల్ని విడిదీయలేం. ఏ రోజు అయితే, ఏ క్షణాన అయితే జీవిక ఈ శరీరాన్ని వదిలేస్తుందో అప్పుడు మనం తెలుగులో చెప్పినట్లు కాలం చెల్లిపోయింది అంటారు. ఊరుకునే చెప్పరాళ్ళు. అంటే సమాప్తమైంది. నువ్వు ఎంత సమయం తీసుకుని వచ్చావో ఆ సమయం అల్లాహ్ తరపు నుంచి నీకు ఇవ్వబడింది, అది సమాప్తమైపోయింది అర్థం. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మంచిగా ఉపయోగించుకోవాలి. ఈ సమయాన్నే వాడుకుని ఈ ప్రపంచంలోనూ మనం విజయం సాధించాలి. ఈ విజయం యొక్క ఫలితం పరలోకంలో మీ ముందు మీ ఎదురుగా వస్తుంది. అదే మీకు స్వర్గంలోకి తీసుకెళ్తుంది అని అనేక మార్లు, అనేక చోట్ల, అనేక విధాలుగా, అనేక రూపాల్లో చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారో వారు అదృష్టవంతులు. ఎవరైతే ఈ సమయాన్ని
విజయవంతంగా వినియోగించలేకపోయారో వాళ్ళు ఎవరు? తాము చేసుకున్న ఫలితాన్ని చూసి బాధపడేవాళ్ళు. మన దగ్గర ఇస్లాంలో దురదృష్టం అనేది లేదు, అది గుర్తుపెట్టుకోండి. అది మీరు ఏ పదన్నా వాడుకోండి. నష్టపోయేవాళ్ళు, బాధపడేవాళ్ళు, జహన్నంలో వెళ్ళేవాళ్ళు, తమ విషయాలను తన రిజల్ట్ చూసుకుని ఏడ్చేవాళ్ళు, ఏమన్నా పదం వాడుకోండి. పశ్చాత్తపడి ఆ రోజు ఏ లాభం లేదు కాబట్టి అక్కడ పశ్చాత్తపడేవాళ్ళు అని చెప్పి కూడా లాభం లేదు. కాబట్టి దురదృష్టం అనే పదం మనం వాడకూడదు, మనకు లేదు. అది ఆ ఇంగ్లీష్ వాడు అన్ఫార్చునేట్ అనే పదం ఇచ్చాడు, అది పార్లమెంటరీ వర్డ్గా ఉపయోగించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. నిజంగా అది అదృష్టం మాత్రమే మనకుంది, దురదృష్టం మన దగ్గర లేదు. ఇస్లాం జీవితకాలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం 63 సంవత్సరాల వయస్సులో కూడా కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఒడిదొడుకులు వచ్చినాయి, అనేక విధాలైనటువంటి ఎదురు దెబ్బలు తగిలినాయి. అయినప్పటికీ ఎప్పుడూ ఆయన నోట దురదృష్టం అనే పదం రాలా. దురదృష్టం అనే పదం సమయాన్ని తిట్టడంతో సమానం. ఎవరిని తిట్టడం? కాలాన్ని, సమయాన్ని తిట్టడంతో సమానం. హదీసులో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారో కూడా గతంలో నేను చెప్పాను. ఆ హదీస్ ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్తున్నాడు, కోటింగ్ ఫ్రమ్ అల్లాహ్ సుబ్హానహు తఆలా. అంటే అసలు చెప్పింది ఎవరు? అల్లాహ్. నోట ఎవరిది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నోట మాట వస్తుంది. అల్లాహ్ ఆయనతో చెప్పాడు, ఆయన చెప్తున్నారు. అల్లాహ్ అంటున్నాడు, ఇబ్ను ఆదం, మానవ జాతి, మానవ సంతతి కాలాన్ని తిడుతుంది. ఎలా చెప్పారు? యసుబ్బుని ఇబ్ను ఆదం, ఆదం సంతతి నన్ను తిడుతుంది. ప్రశ్న అడిగారు, ఎలా తిడుతుంది? ఎవరు తిడతారు నిన్ను అంటే, ఈ మానవ జాతి కాలాన్ని తిడుతుంది. నేనే కాలాన్ని, కాలం యొక్క విధాతని, కాలాన్ని నిర్మించింది నేను, కాలాన్ని నడిపేది నేను, కాలాన్ని సమాప్తం చేసేది నేను, కాలాలకు అతీతంగా ఉండింది నేను ఒక్కడినే. కాబట్టి మానవుడు నన్ను తిట్టడానికి ఏ విధమైనటువంటి అర్హత కలిగి లేడు, కానీ అతను తిడతాడు. మనంలో కూడా చాలా సందర్భాల్లో ఇంట్లోంచి బయలుదేరాం, ఎక్కడన్నా యాక్సిడెంట్ జరిగింది, లేకపోతే ఏదో ట్రాఫిక్ అనుకోకుండా వచ్చేసింది, మనం చేరుకోవాల్సిన సమయంలో ఆలస్యమైంది, లేక ముందుగా ఊహించినటువంటి ఏదో సమస్య ఉత్పన్నమైంది. అలాంటి పద్ధతిలో మనం నోట వెంటనే బ్యాడ్ లక్ అనే పదం వస్తుంది. ఆ మాటలు మనకు వద్దు, వాటిని వదిలేద్దాం వేరే వాళ్ళ కోసం. మనకు అల్లాహ్ ఏం నేర్పారు? ప్రవక్త శాస్త్రం ఏం ఖద్దరల్లాహు మా షా ఫఅల్. చెప్పండి, ఏం చెప్పాలి? ఖద్దరల్లాహు వమా షా ఫఅల్. అల్లాహ్ ఈ విధంగా కోరుకున్నాడు, నేను ఒక విధంగా కోరుకున్నాను. నేను సమయానికి ముందుగా వెళ్ళిపోయి వచ్చే వాళ్ళపై నవ్వుతామనుకుని డిసైడ్ అయ్యా, కానీ ఆయన నన్ను దారిలోనే ఆపేసి వేరే వాళ్ళకు నన్ను నాపై నవ్వేటట్టు చేశాడు. ఖద్దరల్లాహు వమా షా ఫఅల్ అని చెప్పండి. అప్పుడు మీ హృదయంపై, మీ మనస్సుపై ఉన్నటువంటి టెన్షన్, బాధ ఏదైతే ఉందో అవి సమాప్తమై. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను చదివినట్టు సూరతులో అల్లాహ్ సుబ్హానహు తఆలా కాలంపై ప్రమాణం చేసి చెప్తున్నాడు. వల్ అస్ర్. అసర్ అంటే 2 మీనింగ్లు ఉన్నాయి. ఒకటి, మనం ఫజర్, జోహర్, అసర్ నమాజులు చేసుకుంటాం. అసర్ కంటూ ఒక సమయం ఉంది. మనిషి నీడ, ఒక మనిషి ఎత్తు ఎంత ఉంటుందో, ఆ నీడకు ఎత్తు అయితే ఎంత ఉంటుందో అంతవరకు నీడ వస్తే, అంటే 2 మీటర్ల మనిషి ఉన్నాడు అనుకోండి, అతని నీడ 2 మీటర్ల వరకు వస్తే అప్పుడు అసర్ సమయం ప్రారంభమైపోతుంది. ఆ సమయం సూర్యాస్తమయం వరకు ఉంటుంది. అసర్ సమయం అది ఒక రోజులో కొంత భాగం. రెండవ మీనింగ్ అసర్ ఏంటంటే ఒరిజినల్ కాలం.
ఎప్పటి నుంచైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచాన్ని ఉనికిలోకి తీసుకోవాలనుకుని డిసైడ్ అయిపోయి రోజుల్ని, భూమిని, ఈ ఖండాంతర విషయాలని, ఈ యావత్ వస్తుని ఏ విధంగా సృష్టించాడో అందులో ఉన్న కాలం మొత్తం అందులో వస్తుంది వల్లసర్. రెండిట్లో ఏ అర్థం తీసుకున్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం చేసి చెప్తున్నాడు వల్లసర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. దేనిపై ప్రమాణం చేసి చెప్తున్నాడు అది ఒక మీనింగ్ కలిగి ఉంటే ఆ ప్రమాణానికి సంబంధించిన వస్తువు దేని గురించి చెప్పబడుతుందో దానికి డబల్ మీనింగ్ ఉంటుంది. కాలం ఉంది, దానిపై నేను ప్రమాణం చేస్తున్నా, కానీ ఈ విషయంలో ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, మానవుడు నష్టంలో పోతున్నాడు, అది ముఖ్యం. ఇది డబల్ మీనింగ్ కలిగి, డబల్ వాల్యూ కలిగింది, విలువ కలిగింది. నువ్వు మానవుడు అయితే నీ సమయం వృధాగా పోతుంది అని నువ్వు గమనిస్తున్నావా లేదా? నువ్వు నష్టంలో నడుస్తున్నావా లేదా చూసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. వాణిజ్యపరంగా, బిజినెస్ పరంగా, అదేవిధంగా లావాదేవీల పరంగా, డబ్బు సంపాదించే పరంగా, కాయ కష్టం పరంగా మనిషి బేరీజు వేసుకుంటాడు. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పనవసరం లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాలు ఆ తర్వాత చర్చించాడో దాన్ని గమనిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆలోచన ఇంకో విధంగా ఉంది. ఇల్లల్లదీన ఆమను, ఈమాన్ గురించి మాట్లాడుతున్నాడు. వామిలు సాలిహాత్, సత్కార్యాల గురించి మాట్లాడుతున్నాడు. వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్, హక్ గురించి ఒకరికొకరు వండొకరికి ప్రోత్సాహం కలిగించడం, అదేవిధంగా సబర్ గురించి ఒకరికొకరు ప్రోత్సాహం కల్పించడం. ఈ 4 విషయాలు అల్లాహ్ ప్రశంసించాడు. ఈ 4 విషయాల అవసరం ఈ జీవితంలో మనకు ఉంది, తర్వాతి జీవితంలో వాటి అవసరం ఉంది. ఎప్పుడైతే ఈ విషయాలను మనిషి విస్మరిస్తాడో అతను మొదటి స్టెప్లోకి వెళ్ళి కాలాన్ని తిడతాడు, కాలాన్ని దూషిస్తాడు, కాలాన్ని దుయ్యబడతాడు, ఏదన్నా చేసుకుంటాడు. ఒక మనిషి ఈమాన్ అమలు సాలే ఉన్నవాడు అలా చేయడు అని పాయింట్ చెప్పడం చెప్పింది. సరే, ఈ కాలం గురించి ఎందుకు చెప్తున్నామంటే ఈ కాలాన్నే మనం ఇంత విలువైన వస్తువుని 12 నెలలుగా విభజించినప్పుడు అందులో ప్రతి నెల విలువైనది, ప్రతి నెలలో ఉన్న ప్రతి రోజు విలువైనది, ప్రతి రోజులో ఉన్న ప్రతి గడియ, ప్రతి గంట విలువైనది, ప్రతి గంటలో ఉన్నటువంటి ప్రతి నిమిషం, ప్రతి సెకను విలువైనది. ఎందుకంటే ఈ సెకన్లు, ఆ తర్వాత నిమిషాలు, ఇవి కలిసిన తర్వాతే మీకు గంటలు, గంటల తర్వాత రోజులు, రోజుల తర్వాత వారాలు, వారాల తర్వాత నెలలు, నెలల తర్వాత సంవత్సరాలు, సంవత్సరాల తర్వాత జీవితాలు ముడిపెడుతున్నాయి. చుక్క చుక్క కలిస్తే సముద్రం వస్తుంది, ఏర్పడుతుంది అని జనాలు చెప్తారు. ఇసుక రేణువులు కలిసి ఒక పెద్ద విశాలమైనటువంటి సహారా ఎడారిని తయారు చేస్తాయని జనాలు చెప్పుకుంటారు. సమయం కూడా అటువంటిది. అందుకని తెలివైన వ్యక్తి ఏం చేస్తాడంటే నడుస్తున్న గడియారంలో టిక్ 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 నడుస్తుందో ఆ విధంగా నా సమయం కాలిపోతుంది అని గమనించగలుగుతాడు. ఏనాడైతే ఆ విషయాన్ని మనం గమనించలేదో మన సమయం వృధాగా పోతుంది పెట్టుకోండి. మనిషి అన్నవాడు వృధా సమయం చేసుకోవటానికి విలువ లేదు. పైగా ఒక మోమిన్ అన్నవాడు ఇంకా చాలా ప్రమంతంగా ఉండాలి. అతని నోట సుబ్హానల్లాహ్ కానీ, అల్హమ్దులిల్లాహ్ కానీ, అల్లాహు అక్బర్ కానీ, అస్తగ్ఫిరుల్లాహ్ కానీ, లా ఇలాహా ఇల్లల్లాహ్ కానీ, ఖుల్ హువల్లాహు సూరత్ కానీ, ఖుల్ ఔజు రబ్బిల్ ఫలక్ కానీ, ఖుల్ ఔజు రబ్బిన్ నాస్ కానీ, లేక ఇంకో వస్తువు కానీ అల్లాహ్ను ప్రశంసించేది, అల్లాహ్ను పొగడిది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మన్నన పొందడానికి పనికొచ్చేది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషించేది, అల్లాహ్ తాలా ఏదన్నా కంటిన్యూస్లీ కొనసాగాలి అని మీరు ఒక ట్రాక్ పెట్టుకోండి, ఒక ఇది పెట్టుకోండి. నిజంగా నేను ఒక డ్రైవింగ్ చేస్తూ కూడా నేను సుబ్హానల్లాహ్ అందులో చెప్పగలను. నేను ఒక ఇంజనీర్ని, నా పని చేసేటప్పుడు కూడా నేను మధ్యలో బిస్మిల్లాహిర్ రహమాన్తో ప్రారంభించిన పని మధ్యలో సమయం దొరికినప్పుడల్లా నేను సుబ్హానల్లాహ్ అందులో చెప్పగలను. నేను ఒక డాక్టర్ని, ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్ వచ్చే ముందే అలా చెప్పగలను. ఏ విధంగా సరే మనిషికి సమయం దొరుకుతుంది, ఆ ఇవే పనికొచ్చాయి, గుర్తుపెట్టుకోండి. అల్ బాఖియాతు సాలిహాత్ అని చెప్పడం జరిగింది. ఈ పదాలని సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, అస్తగఫిరుల్లాహ్, వీటిని ఏం చెప్పడం జరిగింది? అల్ బాఖియాతు సాలిహాత్, ఎల్లప్పటికీ పర్మనెంటుగా ఉండిపోయే సత్కార్యాలు.
దీనిపై ఎక్కువ శ్రమ లేదు. అది ముఖ్యమైనది. అందుకని వాటి వల్ల వచ్చే లాభాలు, సత్ఫలితాలు అవి ఒక చోట ఉన్నాయి. వాటిని కూడా మనం నేర్చుకుందాం ఇంకోసారి ఎప్పుడన్నా. కానీ ప్రస్తుతానికి మనం మాట్లాడేది సమయం గురించి. ఈ నెలల విషయంలో వచ్చేటప్పటికి మొహర్రం నెల దానికంటూ ప్రత్యేకత. మొహర్రం నెలకంటూ ఒక ప్రత్యేకత. మొహర్రం నెలలో శుక్రవారం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఎంటైర్ సృష్టిని ఉనికిలోకి తీసుకొచ్చాడు. జన్నత్ని ఏర్పాటు చేశాడు. ఆదం అలైహిస్సలాంని సృష్టించాడు, జన్నత్లో ఉంచాడు. జన్నత్ నుంచి ఆయన ఏ విధమైనటువంటి మంచి రిజల్ట్స్ పొంది ఎంజాయ్ చేయగలడు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాడు. జన్నత్లో ఉండవయ్యా అంటే ఆయన గారు ఒక యాంగిల్లో ఆలోచించాడు. ప్రతి ఆలోచనకు ఒక విలువ ఉంటుంది, ప్రతి బుర్రకి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి ఆలోచనని గౌరవించాలి. ఇస్లాం నన్ను ఆదరిస్తుంది. అందుకని ఈ ఆదరణ వల్లే మనం ఒకరికొకరు ఆదరించుకోగలుగుతున్నాం. నేను వెళ్ళి ఒక మాట చెప్తే తెలుగు ప్రోగ్రాం వాళ్ళు వినటం లేదు, నేను ఎళ్ళను అని భీష్మించుకుంటే మీరు ఓ ప్రోగ్రాం నుంచి ఒక మనిషి మాకు తగ్గినట్టే లెక్క. ఆ రెండో విషయం, నా ఐడియా నేను చెప్పాను, వాళ్ళకి నచ్చలేదు, అంత మాత్రాన్ని నేను ఎందుకు భీష్మించుకోవాలి అని ఆలోచించడం పెద్ద మనసు. అందుకని మీరందరూ పెద్ద మనసుకులని, నేను మాత్రమే చిన్న మనసు గలవాడినని అనుకుంటూ నేను మాటను ముందు తీసుకెళ్తున్నాను. రెండో విషయం చెప్పుకున్నాం, ఆలోచన ఒకటి ఉంది. ఆదం అలైహిస్సలాం గారు ఆ ఆలోచన తీసుకున్నారు. ఏమని? స్వర్గంలో నేను అనేక విధాలుగా ఎంజాయ్ చేస్తున్నాను, ఈ అనుభవిస్తున్నటువంటి ఈ వస్తువుల్ని నేను మిస్ అవ్వకుండా, కోల్పోకుండా ఇక్కడే ఉండిపోతే పోలా అనే ఆలోచన. అది ఆలోచన, ఇంకేం చేయాలి. ఆయన అల్లాహ్ను విరుద్ధంగా వెళ్ళాలనుకోలేదు, అల్లాహ్ మాటకు విరుద్ధంగా వెళ్ళాలనుకోలేదు, అల్లాహ్ చెప్పిన మాటను నేను శిరసావహించను అని చెప్పడానికి వెళ్ళలేదు. ఏం చేయలే, ఆయన తన బెనిఫిట్ కోసం ఒక ఆలోచన తీసుకున్నాడు. ఆ ఆలోచన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి కమాండ్కి ఎగెనిస్ట్గా పోయింది. అల్లాహ్ కోపం వచ్చింది, తీసేశాడు. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదంని తొలగించాడో ఆదం అలైహిస్సలాంకు తెలిసి వచ్చింది, నా ఆలోచన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కమాండ్స్కి ఎగెనిస్ట్ వెళ్ళింది, నేను తప్పు చేశాను. ఆయన విషయంలో మార్పు రాదు, మార్పు నాలోనే రావాలి అని ఆలోచించాడు ఆయన. ఆ ఆలోచన అల్లాహ్కి నచ్చింది. అందుకని ఇతను బాధపడుతున్నాడు, ఇతనికి కావలసిన ముఖ్యమైన వస్తువులు నేను నేర్పుతాను అని రబ్బనా జలమ్నా అన్ఫుసనా నేర్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అది నేర్చుకుని ఆదం అలైహిస్సలాం దువా చేస్తే అల్లాహ్ స్వీకరించాడు. ఎప్పుడైతే అల్లాహ్ స్వీకరించాడో ఆదం అలైహిస్సలాంకి మళ్ళీ తపన వచ్చింది, ఇప్పుడు నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మళ్ళీ స్వర్గం ఇచ్చేస్తాడు. కానీ అల్లాహ్ అన్నాడు, అలా కాదు, ఇక నువ్వు ఈ ప్రపంచంలో ఒక పూర్తి లైఫ్ స్పెండ్ చేయాల్సిందే, ఆ తర్వాత నువ్వు మంచి పద్ధతిలో వస్తే నీకు జన్నత్ మళ్ళీ ఇస్తాను, లేకపోతే నువ్వు బాధపడాల్సిందే. అప్పుడు ఆయన ఆ మంచి కోసం తపన పడ్డాడు, మంచి కోసం ప్రయత్నం చేశాడు. ఇన్షా అల్లా ఖయామత్ రోజున మనం అందరం ఆదం అలైహిస్సలాం గారిని జన్నత్లో కలుద్దాం ఇన్షా అల్లా. ఇక రెండో విషయం, ఆ ఆలోచన ఎప్పుడైతే ఆయన వచ్చిందో దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదరించాడు. మాట కాలాన్ని గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ నెలలు ఏదైతే ఉన్నాయో ఆ నెలలు ఆదం అలైహిస్సలాం ఈ రూపంలో వచ్చినప్పుడు ఈ సమయం ఆయన వెంట నడవడం ప్రారంభించింది. ఆయనకు మొదటి రోజు, ఈ భూమండలం వచ్చిన తర్వాత రెండవ రోజు, భూమండలం వచ్చిన తర్వాత మూడవ రోజు, సూర్యాస్తమయం అవుతుంది ఆయన చూస్తున్నాడు, సూర్యుడు ఉదయిస్తున్నాడు చూస్తున్నాడు, వర్షాలు వస్తున్నాయి చూస్తున్నాడు, చలి పడుతుంది చూస్తున్నాడు. ఆ విధంగా ఈ కాలం ఆయనతో ప్రయాణం చేయడం ప్రారంభించింది. ఇప్పుడు దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 12 నెలలుగా నేను మార్చేశాను అని చెప్పినప్పుడు ఆదం అలైహిస్సలాం గారి సమయంలో కూడా 12 నెలలు ఉంటాయి, ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాం దగ్గర కూడా 12 నెలలే, ఆ తర్వాత వచ్చిన ఇబ్రాహీం అలైహిస్సలాం గారి దగ్గర కూడా 12 నెలలే, ఆ తర్వాత మూసా, ఈసా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కూడా 12 నెలలు. బ్యాడ్గా ఆలోచించాల్సిన వస్తువు ఏంటంటే, చెడుగా ఆలోచించాల్సిన వస్తువు ఏంటంటే, అరబ్బులు ఆ రోజుల్లో తమ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా తమపై వెంటాడుతున్నటువంటి ఏమంటాం కటువు కాలం, ఫ్యామిన్, వర్షాలు పడకుండా, డబ్బులు లేకుండా, ఇళ్లల్లో పస్తులు ఉండటం వల్ల
వాళ్ళు ఏం చేశారంటే దాడి చేయటం, డబ్బుండోళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవటం, ప్రయాణికుల దగ్గర డబ్బులు లాక్కోవడం, కొత్తగా వచ్చిన వాడు ఎవడేమని చెప్పుకుంటాడులే, మనమైనా పని చేసుకున్నాం, వీడి దగ్గర మనకి ఈజీగా లాక్కోవచ్చు అనే ఐడియాలు క్రియేట్ చేసుకున్నారు. అవి ఎంతకాలం నడుస్తాయి? నడవు. అందుకని వాళ్ళు ప్రత్యేకంగా ఒక ధర్మానికి కట్టుబడి ఉండటం వల్ల, ఇబ్రాహీం అలైహిస్సలాం గారి కాలం నుంచి వస్తున్న ధర్మం ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఉండటం వల్ల వాళ్ళకు కూడా ముహర్రం నెలలో దాడి చేయకూడదు, జులుం చేయకూడదు, రజబ్ నెలలో కూడా దాడి చేయకూడదు, జులుం చేయకూడదు, ఎవరిని లూటీ చేయకూడదు, హజ్ మాసాలు ఏవైతే 2 ఉన్నాయో ఆ 2 మాసాల్లో జులుం చేయకూడదు, దాడి చేయకూడదు అనే ఒక పాలన ఆ సొసైటీలో ఉండటం వల్ల వాళ్ళు ఈ నెలల్ని ముందు వెనక చేసుకోవడానికి ఛాన్స్ చూసుకున్నారు. అందుకని తమ లీడర్ దగ్గరికి వెళ్ళి చెప్పేవాళ్ళు, గురువుగారు పని చేయాలి ఈ సంవత్సరం. ఏంటయ్యా, వర్షాలు లేవు, డబ్బులు లేవు, మొహరం నెల వచ్చింది, ఇంకా డబ్బులు లేవు, అసలు పోండా, ఏం చేయలేవు, మనం ఏదన్నా వస్తే సఫర్ నెల ఉంది, అందుకని సఫర్ నెలకు వచ్చేద్దాం, ఈ నెలని ఇక్కడి నుంచి కట్ చేసి 2-3 నెలల తర్వాత పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం కంప్యూటర్ తెలుసు కాబట్టి కట్ పేస్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా మనకి. అంటే ఇక్కడ నుంచి ఆ నెలను ఎత్తేసి ఇంకో చోట పెట్టుకుందాం, అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం సఫర్ నెల పాటిస్తున్నాం చెప్పుకుందాం, డబ్బులు జేబులో ఫుల్ నిండిన తర్వాత సఫర్ నెల అని డిసైడ్ చేసుకుని అలా చెప్తే ఆ గురువు గారు అలాగా సరే, వాళ్ళ రోజులు ఆ రోజుల్లో మీటింగులు, ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితులు అనుగుణంగా డిక్లేర్ చేసేవాడు. ఈసారి సఫర్ నెల నుంచి తీసేసి ఇంకో చోట పెట్టేస్తున్నామని చేసేవాడు. ఆ తర్వాత వీళ్ళకి ఫ్రీడమ్ దొరికేది, లూటీ చేసుకోవడానికి, దొంగతనం చేసుకోవడానికి, దౌర్జన్యం చేసుకోవడానికి, మోసం చేయడానికి ఇలా చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు ఒక పని సొసైటీలో ఒక భాగం ఇలా చేస్తుంటే రెండో భాగం ఏం చెప్పేవాళ్ళు, ఇంట్లోంచి బయటకు వెళ్ళాలంటే అమ్ము సఫర్ నెలను క్యాన్సిల్ చేశారా, నేను ప్రయాణం చేస్తున్నాను, అరే లూటీ చేసుకుంటారా. ఇప్పటికీ కూడా అభివృద్ధిని చెందిన ఈ ప్రపంచంలో కొత్తగా ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా వెళ్తుంటే ఎంత బాధపడతారు. ప్రతి వస్తువు కొత్తగా ఉండటం వల్ల ఎంత వాళ్ళు నిజంగా చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి ఏ విధంగా. ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ తీసుకెళ్ళి ఎక్కడో వదిలేస్తే ఆ ప్లేస్ నుంచి మనకు కావాల్సిన ఇంకో ఫ్లైట్ రావడానికి నానా బాధపడతారు జనాలు ఈ అభివృద్ధి చెందిన ప్రపంచంలో. మరి ఆ రోజుల్లో సంగతి ఏంటి? అందుకని వాళ్ళలో నుంచి ఒక మాట ఉనికిలోకి వచ్చింది, నుహూసత్, మన్హూస్ అని మనం చెప్పుకుంటారు మన వాళ్ళు, మన్హూస్ అనే పదం వచ్చింది. అలా ఇస్లాం వచ్చిన తర్వాత, yani ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త పదవి పొందిన తర్వాత జనాలకి నిలబడి చెప్పారు. ఏ హదీస్ అయితే నేను చదివాను, అబూ హురైరా రజియల్లాహు తఆలా గారి, లా అద్వా వలా తీరత వలా సఫర వలా హామర, 4 మాటలు చెప్పారు. ప్రజలారా, ఎల్లప్పుడూ 4 ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఇవి మీకు సంబంధించినవి, మీ నమ్మకానికి సంబంధించినవి, అల్లాతో ఉన్న మీ విశ్వాసానికి సంబంధించినవి, అల్లా పట్ల మీకు ఉన్నటువంటి భరోసాకు సంబంధించినవి. అది గుర్తుపెట్టుకోండి. లా అద్వా, జనాలు కంజక్టివిటీస్ అంటారో, లేకపోతే పాండమిక్ అంటారో, లేకపోతే ఇంకో పదాలు ఇంగ్లీష్లో ఏమున్నాయో నాకు తెలియదు, కానీ రోగం ఒకటి నుంచి ఒకటి ఇంకోటి వస్తుంది, ఆ రోగం ఉన్నవాడితో కలవద్దు మీరు అని బాధపడిపోతుంటారు. ఎవరన్నా ఆఫీసులో వచ్చి తుమ్మారనుకోండి, అబ్బబ్బబ్బబ్బా వెంటనే మాస్క్ పెట్టుకోండి, లేకపోతే కర్చీఫ్ అడ్డం పెట్టుకోండి, మాటలు పెద్ద పెద్ద వినిపిస్తుంటారు. ప్రొఫెసర్ గారు ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి రోగం రాదు, బేసిక్ రూల్ అది. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వచ్చింది అంటే ఇతను కూడా ఆ వ్యక్తి అవసరంలా ఎవరి ద్వారా వచ్చిందో. అబ్దుర్రహమాన్ అంటే అబ్దుల్లా భయం ఉంది, అబ్దుర్రహమాన్ ద్వారా తుమ్మాడు కాబట్టి వస్తుందని అవసరంలా. ఇంకోటి మొహమ్మద్ అనేవాడు తుమ్మితే కూడా వీడికి రావచ్చు, వీడికి రావాలని ఉంటే వస్తుంది. ఎందుకంటే ఇది హీస్ ప్రోన్ టు, అంటే రోగం స్వీకరించడానికి అనుగుణంగా వీడి దగ్గర ఫీల్డ్ ఉంది, వీడి బాడీ అలా తయారై ఉంది. దానికి అబ్దుల్లా అయ్యే అవసరంలా, గాలికి కూడా రావచ్చు ఇతను. అర్థమవుతుందండి మీకు?
సో ఈ విధంగా ఒక పాయింట్ చెప్పారు. రెండో పాయింట్, చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ కాబట్టి వాళ్ళ మనసులో ఎప్పుడు ఒక మైండ్లో చిన్న పురుగులాగా ఒక ఐడియా కదులుతూ ఉంటుంది. ఏమని? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా ఇంకో మాట చెప్పి ఉన్నారు. అదేంటంటే, మీరు ఒక వ్యక్తి అనారోగ్యంతో ఒక ప్రదేశంలో బాధపడుతున్నారు అని తెలిస్తే ఆ ప్రదేశంలో మీరు వెళ్ళమాకండి. ఉదాహరణకి ఒక ఏరియాలో ఒక రోగం విస్తరించి ఉంది. ఏదో ఈ మధ్య చాలా వైరస్లు జనాలు చెప్పుకుంటున్నారు. కరోనా అని చెప్పుకోండి, లేకపోతే విక్కీ ఏదో వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చింది, ఇంకోటి వచ్చింది జిక్కి అని చెప్పుకుంటుంటారు. అలా ఒక ఏరియాలో ఒక రోగం ముందు తెలిస్తే మీరు అక్కడ వెళ్ళమాకండి. నన్ను నేను టెస్ట్ చేసుకుంటాను అని మీరు కాపాడుకోండి మిమ్మల్ని. రెండోది, ఆ ఏరియాలో మీరు ఉన్న చోట్ల ఆ రోగం వస్తే మీరు ఆ ప్రదేశం మళ్ళీ వదిలేసి నేను మా కూతురి ఇంటికి వెళ్తాను, లేదా అల్లుడి ఇంటికి వెళ్తాను, లేకపోతే కొడుకు దగ్గరికి వెళ్తాను, ఈ రోగం నుంచి పారిపోతాను అనుకుంటే వెళ్ళమాకండి. బహుశా మీతో పాటు ఆ రోగానికి సంబంధించిన వస్తువులు కూడా ప్రయాణం చేయవచ్చు, తర్వాత మీరే బాధపడతారు. అందుకని ఈ రెండు పనులు చేయవద్దు. మూడో విషయం కూడా ఏం చెప్పారంటే, మీకు ఎక్కడన్నా ఈమాన్ను బాధపడే విషయం పాయింట్ ఆఫ్ వ్యూతో ఇలా జరగడం వల్ల నేను ఈమాన్ పరంగా బలహీనపడిపోతున్నాను అనుకుంటే అటువంటప్పుడు అటువంటి వస్తువులకు ముందుగానే దూరంగా ఉండండి. అన్నిటి యొక్క ఖులాసా ఏంటంటే, మీ అప్రమత్తత మీరు తీసుకోండి, రోగానికి సంబంధించిన జాగ్రత్త తప్పకుండా తీసుకోండి. మీ గీతలో, మీ విధి రాతలో మీకు రోగం రావాలి అని ఉంటే వచ్చింది. కరోనా వచ్చిన సమయంలో మీరు అనేక విధాల మనుషుల్ని చూశాం. నాకు సంబంధించినటువంటి వ్యక్తుల్లో నుంచి, బంధువుల్లో నుంచి ఒక వ్యక్తికి రెండోసారి వచ్చినట్టు కరోనా చాలా తీవ్రంగా వచ్చింది. అటువంటి సందర్భంలో నా బంధువుల్లో ఒక అతను చాలా సీరియస్గా వ్యాధికి లోనయ్యాడు. అతనికి దగ్గరగా ఉండి చూసుకున్న వ్యక్తులు ఎంతమంది తెలుసా? ఇద్దరు. ఒకడు అతని తమ్ముడు, రెండవది అతని కొడుకు. పూర్తి పాండమిక్ సమాప్తం అయిపోయింది. వీళ్ళిద్దరికి ఏమి కాదు, ఒక తుమ్ము రాలేదు, ఒక జ్వరం అనేది తెలియదు. మొత్తం వీళ్ళందరూ అతన్ని సేవ చేశారు. ఆ రెండో సమయంలో అతను అంటున్నాడు, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు జనాలు వస్తున్నారు, అతనితో జనాలు పరుగులు తీసుకొస్తున్నారు, చాలా మంది జనాలు కప్పుకుని వెళ్ళిపోతున్నారు. అర్థం చేసుకోండి, ఫుల్గా కవర్ చేసేస్తున్నారు, వెళుతున్నారు, అంటే చనిపోతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. హాస్పిటల్స్ ఫుల్ అయిపోయినాయి. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ బెడ్స్ పడేశారు, లూట్ చేసుకున్నారు. ఆ తర్వాత సంగతి. సో ఇలాంటి పరిస్థితులు వస్తాయి, రావచ్చు. కానీ మీరు ధైర్యం, అల్లాపై నమ్మకం కోల్పోవద్దు. సమయాన్ని తిట్టకూడదు. సమయం దాని ప్రకారం అది నడుస్తూ ఉంటుంది. మీరు కాపాడుకోండి. రండి, ఇప్పుడు ఈ నెల గురించి నుహూసత్ అని చెప్పుకుంటారు. ఇప్పుడు మన సొసైటీలో మీరు గమనించండి, ఏమేమి చేస్తారు చెప్పండి? పెళ్లి చేస్తారా? సఫర్ నెలలో చెయ్యరు. ఎందుకు చేయరా? ఎవరు మిమ్మల్ని అడ్డపడ్డాడు చెప్పండి? సఫర్ నెలలో పెళ్లి చేయకూడదని ఎవరు డిసైడ్ చేశారు కదా? అలీ మరియు ఫాతిమా రజియల్లాహు తాలా అని గారి పెళ్లి సఫర్ నెలలో జరిగింది. వాళ్ళకి ఏ నష్టం వచ్చి పడింది మీరు చెప్పండి? నేను ఈ ఉదాహరణ వెతికి తీసుకొచ్చాను. ఎందుకంటే మన సమాజంలో అలీ రజియల్లాహు తాలా పేరు చెప్పంగానే చేతులు ఎత్తేసి పెద్ద లెవెల్లో అబూబకర్ కంటే, ఉస్మాన్ కంటే, ఉస్మర్ కంటే హై లెవెల్లో అలీని హైలైట్ చేసే ఉన్న ఈ సమాజంలో అలీ రజియల్లాహు తాలాను స్వయంగా ఫాతిమాని సఫర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. అటు ఆయనకి ఏ నష్టం జరగలేదే. ఆయన తన మనసులో కూడా ఏ సెక్షన్లో నేను సఫర్లో పెళ్లి చేసుకున్నాను ఏమన్నా అయిద్దేమో అని మన చరిత్ర పుస్తకాల్లో తెలుస్తుంటాం. జూలియస్ సీజర్ అని పెద్ద చక్రవర్తి కూడా ఉండేవాడట, రోమన్ చక్రవర్తి. ఆయన తన గొప్పతనం గురించి చెప్పుకునేవాడు. భయము నేను రెండు ఒకేసారి పుట్టాం, కమల పిల్లలు.
ఎవరెవరు? భయం, ఫియర్, మరియు నేను, ఇద్దరు కవల పిల్లలం, నేను పెద్దోడు. అప్పుడు భయం నన్ను ఏం చేస్తుంది? నన్ను ఏం చేయలేదు అని చెప్పుకున్నాడు. వాడు బయటకు వెళ్తుంటే పెళ్ళాం వచ్చి చెప్పింది, మీరు వెళ్ళమాకండి, నేను కల్లో ఏదో పిచ్చాపాటి వస్తువులు చూశాను. అప్పుడు చెప్పిన మాట ఇది, నన్ను ఎవడేం చేయలేదు, నువ్వు భయపెడుతున్నావు, నేను భయపడతానా ఏంటి అన్నాడు. ఆ రోజే అతన్ని కొట్టేశారు కదా. అది సంగతి. కథ నిజమో ఎంతో కాదో మనకు తెలియదు, కథల్లో అలా జరుగుతూ ఉంటాయి. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో సఫర్ నెలలో 2 కఠినమైన వస్తువులు ఉత్పన్నాయి. ఆయన హృదయాన్ని కలిచివేశాయి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మామూలు మనిషి కాదు. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, దాదాపు 40 మంది ఉన్నాం. ఒక వారం మనలో ఒక వ్యక్తి ఇవ్వడం రాకపోతే మనం పట్టించుకోం, ఫలానా వ్యక్తి రాలేదేంటి అని. పట్టించుకుంటావా? ఏదన్నా పని ఉంటే అరే వస్తాడులే అనుకుని వచ్చాను, ఆయన రాలేదేంటి అని అనుకోవచ్చు, లేకపోతే పట్టించుకో. కానీ ఆయన మనసులో ప్రతి వ్యక్తి ఉండేవాడు. ప్రతి వ్యక్తి ఉండేవాడు. ఒకసారి ఒక వ్యక్తిని చూస్తే ఆయన గుర్తుపట్టుకుని ఉండేవాడు. అతను ఏ కబీలా అంటే, కబీలాకి ఏం ప్రధానం? తెగవాడికి చెందినవాడు, లేకపోతే ఏ కుటుంబానికి చెందినవాడు, ఆ పేర్లు అతనికి ఉంటుంది. ఆ విధంగా ఆయన పదునైన ఆలోచన, ఏమంటాడు, జ్ఞాపక శక్తి కలిగి ఉన్న వ్యక్తి. ఆయన దగ్గరకు కొంతమంది వచ్చి, అయ్యగారు మా వాళ్ళల్లో కొంతమంది ముస్లింలు అవ్వాలనుకుంటారు, మీరు కొంతమంది ఖురాన్ హిఫ్జ్ చేసిన వాళ్ళని పంపించండి అన్నారు. అంటే పంపించారు. వాడు ఆయన తీసుకెళ్లి దారిలో ఆ వ్యక్తుల్ని 2 సంఘటనలు ప్రత్యేకంగా 4 హిజ్రత్ తర్వాత 4వ సంవత్సరం, రజీ అండ్ బీర్ మూనా అనే 2 సంఘటనలు మీరు చరిత్ర పుస్తకాల్లో ఎత్తి చదవండి. ఖురాన్ చదివే వాళ్ళని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపిస్తే వాళ్ళని తీసుకెళ్లి చంపేశారు. ఆ విషయం తెలిసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆయన హృదయం చాలా బాధపడింది. కానీ ఆయన ఎవరిని తిట్లా. ఇది సఫర్ నెలలో నేను పంపించకుండా ఉండాల్సింది, ఈ సఫర్ నెలలో ఇలాగే వస్తూ ఉంటాయి, సఫర్ నెల మంచిది కాదు అని చెప్పు ఉండాల్సింది. చెప్పలా. ఆ బాధని ఆయన మింగాడు, ఓర్చుకున్నాడు. ఆ తర్వాత అటువంటి సంఘటనలు మరీ భవిష్యత్తులో ఉత్పన్నం కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. అది గొప్పతనం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సఫర్ నెలలో ఇటువంటి వస్తువులు జనాలు ఉనికిలోకి తీసుకొచ్చి ఒక విధమైన బ్యాడ్, ఏమంటాం మనం, నెరేటివ్ క్రియేట్ చేశారు. నెరేటివ్ తెలుగులో ఏమంటాం? తెలుగులో కూడా చెప్పుకుంటాం నెరేటివ్ అనేది. ఒక విధమైన ఆలోచన జనాలకి పంచిపెట్టారు సఫర్ నెల అని. అట్టా మన దగ్గర ఏమీ లేదు అని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 2వ విషయం కూడా మాట్లాడాం. ఏమని? అద్వా తర్వాత తీరత. తీరత అంటే ఈ పని చేస్తే ఈ సమయంలో జరిగితే మంచిది. ఏదో మన వాళ్ళు చెప్తారు కదా, శుభలగ్నం, శుభ ఘడియ, శుభ ముహూర్తం, శుభ అని పెట్టుకుంటారు. మన దగ్గర ఏం లేదండి. మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఉంది, బిస్మిల్లా. ఏముంది? బిస్మిల్లా, బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లా. ఆ పేరు మీద అడుగు ప్రయాణం చేయండి. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా మాకేం పర్వాలేదు. బిస్మిల్లాహి తవక్కల్తు అలల్లా. నా ఆయుధం నా దగ్గర ఉంది, నేను అల్లాపై నమ్మకంతో బయలుదేరుతున్నాను, నాకేమి కాదు, నాకేమి కాదు. అయితే అవ్వకుండా ఉంటుందా? ఒక పని మీద మీరు బయలుదేరినప్పుడు మీకు ఆ బండికి పంచర్ కావచ్చు, ఎవడన్నా వచ్చి గుద్దొచ్చు, మీరేమన్నా గుద్దొచ్చు, లేకపోతే ఏదన్నా జరగచ్చు. ఆ కార్యక్రమం పూర్తయ్యే ముందు ఏదన్నా కావచ్చు. మరి అలాంటప్పుడు నేను బిస్మిల్లా పేరు మీద వస్తే కూడా ఇదా జరిగింది ఏంటి అదిగే అర్హత మీకు లేదు. అది మీ మేలు కోసమే జరిగి ఉండొచ్చు, అది డిసైడ్ చేశాడు పైవాడు. ఇందాకేం చెప్పుకున్నావు? ఒక పదం చెప్పాను మీకు, అరబీ పదం
ఖద్దరల్లాహు వమా షాఅ ఫాల్. ఖద్దరల్లాహు వమా షాఅ ఫాల్ గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే మనం బలహీనమైపోతాం, మన ప్రయాస పనికి రాకుండా పోతుంది. అందుకని ఈ ముఖ్యమైన వస్తువు మీరు మైండ్లో పెట్టుకుంటే, హదీస్లో ఇంకో పదం కూడా ఉంది. ఏమని? వలా సఫర్. సఫర్ నెలకు సంబంధించినటువంటి దురాలోచనలన్నింటినీ తీసివేయండి. సఫర్ నెలకు సంబంధించినటువంటి చెడు ఆలోచనలు ఏమన్నా ఉంటే వాటి తొలగించేయండి. ఎందుకంటే మీరు ఎవరు ఆలోచించుకోండి. నేను ఎవరిని? ప్రశ్నకు సమాధానం ఏముంది చెప్పండి. నేను అల్లాహ్ భక్తుణ్ణి. మనం రిలేట్ చేశాం, మమ్మల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కనెక్ట్ చేశాం. అల్లాహ్ భక్తుడు కనెక్ట్ చేశాం. ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు. ఆయన పేరు మీద ప్రయాణం ప్రారంభం, ఆయన పేరు మీద పని ప్రారంభమైంది, ఆయన పేరు మీద నా నిద్ర ప్రారంభమైంది, ఆ పని మీద ఇంకో ముఖ్యమైన పని ప్రారంభమైంది. ఇప్పుడు బిస్మిల్లా ఎక్కడెక్కడ చెప్తారో అన్నీ ఆలోచించుకోండి ఒకసారి కదా. ఈ నమ్మకం అల్లాహ్పై ఉన్నది. అది వమ్ము కాకుండా, బలహీనం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది అని నేను మనవి చేసుకుంటూ ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో అనేక యుద్ధాలు జరిగినాయి. సఫర్ నెలలో అనేక యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాలకు తలమానికంగా ఉన్నటువంటి ఒక యుద్ధం మన మైండ్లో ఉంది. అదేది? బదర్ యుద్ధం కదా. 313 మంది మాత్రమే ఉన్నారు, 1000 మంది శత్రువులు ఉన్నారు. తేలిగ్గా విజయం వరించారు, సక్సెస్ఫుల్గా నిలబెట్టారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, ఉహద్ యుద్ధం, అది మమ్మల్ని ఎప్పుడు కూడా అల్లాహ్పై మనం ఉన్నటువంటి నమ్మకాన్ని గుర్తు చేస్తుంది. ఎక్కడైతే మనం వీక్ అయిపోతామో, అల్లాహ్పై నమ్మకం విషయంలో మనం బలహీనపడతామో, మనపై దెబ్బ పడుతుంది అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఏ యుద్ధం అది? ఉహద్ యుద్ధం. ఉహద్ యుద్ధం. దాని వెనకాల ఉన్న స్టోరీ మొత్తంలోకి వెళ్ళడానికి టైం లేదు. జస్ట్ ఒక పాయింట్ చూపిస్తాను. మనం ఉమ్రాకి వెళ్ళినప్పుడు ఒక చిన్న కొండ, అందరూ ఎక్కువ ఉంటారు అక్కడ. మనం వెళ్ళినప్పుడే ఆల్రెడీ ఎక్కేసి ఉంటారు. మనం కూడా అందులో అక్కడ వెళ్ళి 2-3 బొమ్మలు తీసుకుని, మొబైల్తో ఫోటోలు తీసుకుని ఆహాహు అని వచ్చేస్తాం. కిందకి దిగానే కొంతమంది షహీదుల యొక్క గోరీలు ఉన్నాయి అక్కడ. వాటిని చూసి అక్కడ దగ్గరికి వెళ్ళి దువా చేస్తాం వాళ్ళ కోసం. అక్కడ మాత్రం కాస్త సీరియస్గా ఉంటాం, వచ్చేస్తాం. ఇప్పుడు అక్కడ పెద్ద మార్కెటింగ్ ఏరియా అయిపోయింది. జనాలకు ఇప్పుడు ఆలోచించిన లెవెల్లో పూర్తిగా మారిపోయింది అక్కడ. ఎందుకంటే మరి టూరిజం డెవలప్ అయ్యేటప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటికల్లీ. బిజినెస్ అవన్నీ వచ్చేసినాయి కదా. సరే, అక్కడ ఏ కొండ అయితే జనాలు ఎక్కుతారో అక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేశారంటే ఒక 50 మందిని అపాయింట్ చేశారు. మేము కొండ ఆ పక్కన ఉంటాం, అక్కడ మనం ఫైట్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న 50 మంది నేను పిలిచే వరకు మీలో నుంచి ఏ ఒక్కడు ఇక్కడ నుంచి కదలటానికి వీలు లేదు. స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు. వీల్లేదు, డిసైడ్ చేశారు. అప్పుడు నేను పిలిచేవారు రాకూడదు, మేము ఓడిపోయినా గెలిచినా రాకూడదు అనే కూడా రివాయత్లో మాట వచ్చింది. మేము ఓడిపోయినా రాకూడదు, గెలిచినా రాకూడదు మీరు. అలాగే సార్ అన్నారు ఇక్కడ. ఆ తర్వాత యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో ముస్లింలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి నేతృత్వంలో ఒకవైపు నుంచి విజయం సాధించుకుంటూ శత్రువులపై వెంటాడుతూ వాళ్ళపై విజయం వరకు నడుస్తున్నారు. ఇక్కడ నుంచి వీళ్ళు చూస్తున్నారు, మన వాళ్ళు నెగ్గుతున్నారు, మన వాళ్ళు పై చేయి ఉంది, మన వాళ్ళు ప్లస్ పాయింట్లో ఉన్నారు, అడ్వాంటేజ్లో ఉన్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ చెప్పుకుంటున్నారు, ఒకళ్ళు కంగ్రాచులేట్ చేసుకుంటున్నారు. అక్కడ జరుగుతుంది. ఒక స్టేజ్లో వాళ్ళు అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఈ శత్రువు వాళ్ళలో అందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి వాళ్ళ టీం ముందు ఆగలేకపోయారు.
ఎప్పుడైతే నిలవలేకపోయారో వాళ్ళలో నుంచి ఒక టీం దాదాపు 200 మంది ఖాలిద్ బిన్ వలీద్ అప్పుడు ముస్లిం కాల, ఆయన నేతృత్వంలో వాళ్ళు కొండ వెనక భాగంలోంచి పారిపోయి ఒక రౌండ్ తీసుకుని ఈ 50 మంది దగ్గరికి వచ్చారు. ఇప్పుడు 50:200 ఇలా అయింది మాట. వీళ్ళల్లో వాళ్ళతో ఫైట్ చేయాలనే ఆలోచన కంటే ఇంకో చిన్న ప్రాబ్లం వచ్చింది, సమస్య. అదేంటంటే వాళ్ళు నెగ్గుతూ కనిపించారు కాబట్టి మన వాళ్ళు నెగ్గేస్తున్నారా, మనం కూడా పరుగెళ్తిద్దాం. గెలిచిన వాళ్ళు శత్రువుల దగ్గర నుంచి ఖడ్గము కానీ, కత్తి కానీ, డాలు కానీ, డబ్బులు కానీ, వాడు టోపీ కానీ, వాడు గుర్రం కానీ, వాడు ఇది కానీ అది కానీ, ఏది యుద్ధానికి సంబంధించిన వస్తువు దొరుకుతుందో అది బాగా అతందే అయిపోతుంది కాబట్టి లాక్కుంటున్నారు. మనం కూడా వెళ్ళిపోతే మనకు కూడా కొంచెం తగ్గిద్ది, చేతిలో ఏదో తగిలిద్ది అనే ఆలోచనకు వచ్చేసారు. దాన్ని ఖురాన్ దునియా అని పదం ఇచ్చాడు, ప్రాపంచిక వస్తువులు అని. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక టీములో లీడర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన మాట వినకుండా దాదాపు 30-35 మంది ఆ ప్రదేశం వదిలేశారు. ఇప్పుడు 200 మంది వచ్చేటప్పటికి 50కి బదులుగా 15 మందే మిగిలారు. వాళ్ళు ఈ అలవోకగా ఈజీగా వాళ్ళని జయించేసి వీళ్ళు ఇలా వాళ్ళ ముస్లింల వెనకాల నుంచి దాడి చేశారు. అప్పుడు ఒక విధమైనటువంటి ఏమంటాం స్టాంపీడ్ అంటామో, లేకపోతే తెలుగులో తొక్కిసలాట అంటామో, భయభ్రాంతికి గురైనటువంటి పరిస్థితి ఏర్పడి ముస్లింలు స్వయంగా ముస్లింలపై కొట్టుకోవడం మొదలెట్టారు. అలాంటి పరిస్థితి చూపండి. దాన్ని ఎందుకు అలా ఉత్పరించి అంటే మీరు ప్రవక్త మాటను వినలేదు అని ఖురాన్ పాయింట్అవుట్ చేస్తుంది కదా. అది యుద్ధానికి సంబంధించిన ఒక సీన్. అక్కడ మీ ప్రవక్త మాట మీరు వినలేదు అని చెప్తుంటే క్లియర్గా మనం చెబుతున్నాం. మన రోజువారీ విషయంలో మన ప్రవక్త మాట ఎంత వదిలేస్తున్నాం అనేది పెద్ద ప్రశ్న నా ముందు ఉంటుంది. మీ ముందు కూడా ఉంటే ఏదో ఒక ఆన్సర్ మీకు దొరుకుతుంది నేను నమ్ముకున్నాను. ఎందుకంటే ఆ ప్రశ్నకు సమాధానం మనపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంబంధించి మన హృదయంలో ఉన్న నమ్మకానికి ముడిపడింది. ఎందుకంటే మనం అల్లాహపై లా ఇలాహ ఇల్లల్లాహ్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకున్నాం. పని ప్రారంభించే బిస్మిల్లా అని అల్లాహ్ పేరుతో ప్రయాణమయ్యాం కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరును చెడుగా వాడుకోవటానికి మీరు ఎంత ఒప్పుకుంటారు? బైబిల్లో 10 కమాండ్మెంట్స్ అని ఉన్నాయి. అందులో ఒక ముఖ్యమైన కమాండ్మెంట్ ఏంటంటే మూసా గారికి అల్లాహ్ చెప్పిందంటే, మూడవది నా పేరును మీరు చెడుగా వాడుకోకూడదు అన్నాడు అల్లాహ్. నా పేరుని అల్లాహ్ అంటున్నాడు, నా పేరుని చెడుగా వాడుకోకూడదు అంటే ఏమిటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలాపై ప్రమాణం చేసేటప్పుడు నేను నిజమైన వస్తువుపై ప్రమాణం చేస్తున్నానా, లేకపోతే ఊరుకునే అతను మొబైల్ బాగా విలువైందని నేను జేబులో పెట్టేసి నాకేం తెలియదని అల్లాహ్ ప్రమాణం చేస్తున్నానా? అల్లాహ్ పేరుపై ఎదుటి వాడిని నోరు ముయించడానికే వాడేది కదా. అప్పుడు అనేక సందర్భాల్లో తలాకులు సంబంధించి కానీ, విడాకులు సంబంధించి కానీ, లేకపోతే ఇంకో విధంగా కానీ, అక్కడ ఎదుటి వాడిపై అభాండాలు వేసేటప్పుడు కానీ, ఆస్తులు లాక్కునేటప్పుడు కానీ, అదేవిధంగా అనాథల యొక్క డబ్బు గుంజుకునే అక్కడ సమయాల అన్ని అనేక సందర్భాల్లో జనాలు ఏం చేస్తుంటారు? ఖసాం అంటుంటారు. మరి జాగ్రత్త పడితే ఏమవుతుంది? అల్లాహపై నమ్మకానికి మనకు ఉన్నట్టు అల్లాహ్ పేరు మీదే కదా జరిగేది. అందుకని ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అని మనవి చేసుకుంటూ ముందుకు నడుద్దాం. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఆషూరా నెల 10వ తారీఖు, సారీ మొహర్రం నెల 10వ తారీఖు ఆషూరా. నిజమేనా? దాని ప్రత్యేకతల్లో మనం ఏం చదివాం? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం గారిని ఫిరౌన్ యొక్క బాధ సమస్యల నుంచి ఫ్రీడమ్ కల్పించాడు కదా, స్వతంత్రత ప్రసాదించాడు అని చదివాం. కానీ మనలో నుంచి ఒక సెక్షన్ ఏం చేసిందంటే, బై ఛాన్స్ హుసైన్ బిన్ అలీ రజియల్లాహు తాలా అన్హుమా షహీద్ కావడం వల్ల ఆ రోజుని ఇంకో విధంగా ఫోల్డ్ చేశారు. ఫోల్డ్ చేశారో మోల్డ్ చేశారో, ఏ పదం సరిపోతుందో నాకు తెలియదు, చేసి ఆ రోజు నుంచి 40 రోజులు లెక్కండి ఎప్పుడు వస్తుందో. అషరా మొహర్రం
అక్కడ నుంచి 10 ముహర్రం కదా, అక్కడ నుంచి 40 రోజులు వేస్తే కదా సఫర్ 20వ తారీఖు వస్తుంది. ఆ రోజుని మన వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఫిక్స్ చేశారు, దాన్ని 40 అని డేట్ పెట్టారు. 40 ఎప్పటి నుంచి కదా, మొహరం 10 నుంచి, అంటే 40 రోజులు, 40 రోజుల తర్వాత ఆయన ఇంకోసారి స్మరించుకుని కర్బలా వెళ్ళి అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తూ జనాలని ఏం చేస్తున్నారు, తప్పుదోవలోకి నడిపిస్తున్నారు. అజ్ఞానులైనటువంటి మనలోని సామాన్య మనుషులు, వీటికి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు ఇటువంటి సంఘటనలు వీరు ఏం చేస్తున్నారంటే సఫర్ నెలలో ఒక రోజు విరివే చాలా చెడ్డ రోజుగా అందులో ఈ జరిగింది మొహర్రం నెలలో, చెడ్డ రోజు పేరు వచ్చేది సఫర్ నెలలో. సఫర్కి ఈ విధంగా జనాలు ప్రతి సైడ్ నుంచి వాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రతి సైడ్ నుంచి మనలో నుంచి ఒకటి మీరు ఈ విధంగా ఉంటే, అంటే షియా వాళ్ళు ఇలా ఉంటే మేము సున్నీలు తక్కువ తిన్నామా ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయే ముందు 13 రోజుల వరకు అనారోగ్యంతో బాధపడ్డారు. తేరా తేజీ, ఆ 13 తీవ్రమైన రోజులు చూసారా. మరి ఆ 13 రోజులు వెనక్కి వెళ్ళండి, 12 రబీউల్ అవ్వల్ నుంచి వెనక్కి వెళ్ళండి 29 సఫర్ కానీ ఇంకో సఫర్ డేటు అని వస్తుంది. అది బై ఛాన్స్ వెన్స్డే వచ్చింది. ఏదొచ్చింది? దాన్ని కూడా వాడుకున్నారు ఈ సఫర్ నెలని కదా. వాడుకుని ఆ రోజు చాలా చెడు రోజు, ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనారోగ్యం ఆయన్ని అనారోగ్యం పట్టుకుంది. ఆ రోజు రాకుండా ఉంటే ఎంత బాగుండేది. నిజంగా ఆ రోజు రాకుండా ఉంటే ఎంత బాగుండేది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆ రోజు అంటే ఏమిటో తెలుసా? ఆ తర్వాత 13 రోజులు నేను చనిపోతాననే విషయం ఆయన తెలుసా? చెప్పండి. నిజంగా ఆయన హజ్ చేసినప్పుడు, అంతకు చాలా ముందు కదా అది, ఇది సఫర్ నెల, సఫర్కు ముందు మొహర్రం ముందు జుల్హజ్జా అరఫా మైదానం 9వ తారీఖు. ఆ రోజులు ఇచ్చిన లెక్చర్లో హజ్కి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే నా దగ్గర అడిగి తెలుసుకోండి, మీరందరూ నా దగ్గర నేర్చుకోండి, మీకు ప్రశ్నలు ఉంటే అడిగి సమాధానం తీసుకోండి. బహుశా వచ్చే సంవత్సరం నేను ఉండకపోవచ్చు. ఒక సామాన్య మానవుడు చెప్పే మాట. ఆయన ఎప్పుడూ ప్రిడిక్ట్ చేయలా ఇలా జరుగుద్ది అని. కానీ ఒక సామాన్య మానవుడు ఏమన్నా చెప్పగలడు. ఎందుకంటే ఆయన జీవితంలో నేను ఈ రోజు పూర్తిగా ఉంటానో లేదో అని ఆశ కలిగి ఉండి చెప్పల. అలీ రజల్లాహు తాలా చెప్తున్నారు, నేను ఏ రోజు కూడా ఇవాళ నేను బ్రతికి సమాప్తంగా ఈ రోజు నాది పూర్తిగా గడుస్తుంది అనే నమ్మకం నాకు లేదు. ఎవరు చెప్తున్నారు? అలీ మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు కంపేర్ చేయండి. అలీ ఎక్కువ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువ. అలీకు ఈ పాఠం నేర్పిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన ఎక్కువ విశ్వాసంతో ఉంటారు, నమ్మకంతో ఉంటారు కదా. ఆయన మరి ఈ రోజు నాకు సాయంత్రం వస్తుంది, పగలు వస్తుంది ఎలా అనుకుంటారు కదా. మరి అటువంటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలీ అని చెప్తున్నారంటే, నేను ఏ రోజు కూడా నిద్రపోయిన తర్వాత తెల్లారి నేను లేస్తాను అని అనుకోలా. ఇది నా చివరి రాత్రి అనుకుంటూనే పడుకున్నాను. కానీ ఒక్క రాత్రి మాత్రం నేను రేపు పొద్దున లేస్తాను అని నమ్మకంతో పడుకున్నాను. ఎవరు? అలీ. మీరు సందర్భం గుర్తు చేయండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు హిజ్రత్ పై వెళ్ళేటప్పుడు అలీని తన ఇంట్లో పడుకోబెట్టి రేపొద్దున లేచి ఈ అమానతులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ అప్పచెప్పేసి నువ్వు మదీనాకు రాకన్నారు. అప్పుడు నేను అనుకున్నా రేపు పొద్దున వరకు నేను బతుకుతాను అని. సుబ్హానల్లాహ్. చూడండి, వాళ్ళు ఎవరు, వాళ్ళ నమ్మకం, అల్లాహపై విశ్వాసం, వాళ్ళ ఆలోచన
ఆలోచన శైలి, మనం వాళ్ళ పేరు చెప్పుకుని గుండెలు బాదుకుంటున్నాం, వెంట్రుకలు పీక్కుంటున్నాం, బట్టలు చించేసుకుంటున్నాం, రక్తపాతం చిందించి జనాలు ఇస్లాంని అపహాస్యం పాలు చేస్తున్నాం. ఆయన ఇంత పెద్ద మాట అంటున్నాడు కదా. అటువంటి వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మామూలుగా ఏం చెప్పారంటే, వచ్చే సంవత్సరం మీరు హజ్లో ఉండకపోవచ్చు. చూసారా? సరే, ఈ అల్లాహపై ఉన్నటువంటి విశ్వాసం మనం కొనసాగించాలి. చెడుకు సంబంధించి మన ఆలోచనలను పూర్తిగా తుడిచివేయాలి. మంచి జరుగుద్ది, అల్లాహ్ నాపై మేం చేస్తాడు, నేను అల్లాహ్ని నమ్ముతున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను పరీక్షించవచ్చు, అప్పుడు నేను గట్టిగా నిలబడి ఉండాలని నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయకాలను కోరుతున్నాను, అల్లాహ్ నాకు సాయం చేయాలి నువ్వు అని ఈ పాజిటివ్ యాంగిల్లో మనం నడవాలి. ఈ విషయం మనకు కంటిన్యూస్లీ ఈ విషయాలు నేర్పుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఒక చిన్న విషయం నేను గుర్తు చేస్తున్నాను. అలీ రజల్లాహు తాలా గురించి మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలీ రజల్లాహు తాలాను బాల్యంలోనూ ఇస్లాం స్వీకరించారు. అప్పుడు వయసంతో మీకు గుర్తుంటుంది, 6 సంవత్సరాలు. ఆ తర్వాత 10 సంవత్సరాల లోపే, 10 సంవత్సరాలు ఉందాం, నో ప్రాబ్లం. ఇంత చిన్న వయసులో ఆయన ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన పూర్తిగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరగా ఉన్నారు. కారణం కూడా మీకు తెలుసు. అబూ తాలిబ్ ఇంట్లో పిల్లల మంది ఎక్కువ కాబట్టి పిల్లలకు సరిపడినటువంటి భోజన వసతి ఉండేది కాదు. అబూ తాలిబ్ పెద్ద వయసుడు కాబట్టి అంత సంపాదించేవాడు కాదు, ఆయన సరిపోయేది కాదు. అందుకని ఒక రోజున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబ్బాస్తో కలిసి, అబూ తాలిబ్ గారి తమ్ముడు అబ్బాస్, ఆయనతో మాట్లాడి, బాబాయ్ నీ దగ్గర డబ్బులున్నాయి, దేవుడిని ఇచ్చాడు, నేను కూడా ఇప్పుడు 4 రూపాయలు సంపాదించే స్థితిలోకి వచ్చేసాను, నువ్వు ఏమనుకుంటే ఒక సలహా ఇస్తాను, నువ్వు ఒప్పుకుంటే కలిసి చేద్దామన్నాను. ఏంటి చెప్పరా అన్నాను. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, అబూ తాలిబ్ ఇంట్లో గంపడ పిల్లలు ఉన్నారు, ఒక అబ్బాయి నువ్వు తీసుకెళ్ళు, ఒక అబ్బాయిని నేను తీసుకుంటాను, దత్త తీసుకుందాం, ఆయన భారం తగ్గుద్ది. అరే నేను ఆ మాట ఎప్పుడు చెప్పాలనుకున్నాను, మీరు చెప్తే బాగుండదేమో అని నేను నోరు మూసుకున్నాను అన్నాడు అబ్బాస్ గారు. సరే నువ్వు పెద్దోడు కాబట్టి ఫస్ట్ చాయిస్ నువ్వు తీసుకో అంటే అప్పుడు ఆయన చేశాడంటే, అల్ ఫజల్ ఆయన ఒక ఆయన్ని తీసుకున్నాడు, ఆయన ఒక అతన్ని తీసుకున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీని తీసుకున్నాడు. అది కాదు, అప్పటి నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తోడుగానే ఉన్నారు. అప్పుడే ఆయన ఏం చేశారంటే, ఇస్లాం వచ్చింది, అలీ ఇస్లాం నేర్చుకున్నారు, ఆ తర్వాత ఎదిగారు, ఆ తర్వాత పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలీతో ఉన్న ప్రేమ అది దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేశారంటే, తన కూతురు ఫాతిమాని ఇచ్చి పెళ్లి చేశారు. ఒకవేళ అలీ ఎక్కువ వయసు వాడు ఆయన ఉంటే ముందుగానే ఆయన జైనబ్ కానీ, లేకపోతే ఉమ్ము కుల్సుమ్ కానీ, లేకపోతే రుఖయ్య కానీ ఇచ్చేవారు. కానీ అప్పుడు ఆ వయస్సు ఆయనది, ఉమర్ది సమయం వయసు సెట్ కాల. ఎప్పుడైతే అలీ ఒక స్థితిలోకి వచ్చారో అప్పుడు తన కూతురికి ఇచ్చి పెళ్లి చేశారు. అలాంటి వ్యక్తి షహీద్ అయ్యారు అలీ. ఎవరు హతమార్చారు? దుష్టును హతమార్చారు. సహాబా ఎవరు చేయలా. బయట నుంచి వచ్చినటువంటి కొంతమంది ఏం చేశారంటే, ఈ అల్లకల్లోలం సృష్టించాలి అనే ఆలోచనతోనే వచ్చారు కాబట్టి వాళ్ళు ముందుగా ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ని హతమార్చారు. ఆ టీం వాళ్ళే అలీని ఖలీఫాగా ప్రమోట్ చేశారు. సాధారణ సహాబా అలీ మంచివాడే కాబట్టి మేము ఆయన ఓట్ చేస్తున్నాం చేసేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే అలీ ఒక స్టేజ్లోకి వచ్చేసి మమ్మల్నే మరి పట్టుకుంటాడేమో అని ఎప్పుడైతే భయం వాళ్ళకి కలిగిందో వాళ్ళు అలీని కూడా తీసేశారు. వెంటనే హసన్ బిన్ అలీ గారిని వాళ్ళు ప్రమోట్ చేశారు. ఆయన మేము ఖలీఫాగా ఇచ్చేస్తున్నామని. ఒక 6 నెలల కాలం హసన్ బిన్ అలీ ఖలీఫా గారు ఉన్నారు రజియల్లాహు తాలా అన్హు. ఆ తర్వాత అలీ కాలంలో అలీ మరియు ముఆవియా రజియల్లాహు తాలా మధ్య వచ్చినటువంటి ఉస్మాన్ రజియల్లాహు తాలా రక్త సంబంధానికి పరిష్కారం ఏదైతే ఉందో సరి క్లియర్ కాకపోవడం వల్ల ఈ తగాదా ఏదైతే ఉందో అది బలమైంది. ఆ తర్వాత సైన్యాల్లో పెద్ద సైన్యం ముఆవియా చేతిలో ఉంది. మరి తత్కారణంగా ఏం జరిగిందంటే, ముఆవియా మరియు హసన్ మధ్య ఒప్పందం జరిగింది.
ఈ ఒప్పందం వాళ్ళకి నచ్చల. వాళ్ళు హసన్ గారికి విషం ఇచ్చేసి చంపేశారు. అది కూడా సఫర్ నెలలోనే జరిగింది. ఏం చెప్దాం? తిడదామా? చెప్పండి. నా తర్వాత ఖిలాఫతు ఏంటి 40 సంవత్సరాల వరకు ఖిలాఫత్ ఉంటుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అందులో వెళ్తే ఈ 6 నెలలు ఏదైతే ఉందో హసన్ రజల్లాహు తఆలా అన్హు గారు కాలం, అది కూడా యాడ్ అవుతుంది. ఆయన్ని కూడా మనం ఖలీఫా ఖామిస్గా లెక్కించాలి. కానీ మన చరిత్ర పుస్తకాల్లో 4 ఖలీఫాలని పెద్ద పేర్లు చెప్తున్నారు. మన వాళ్ళు అలవాటు 4 అని చెప్పుకోవడానికి అలవాటు పడ్డారు. ఇమాములు 4, ఖలీఫాలు 4, ఇంకా ఫలానా వాడు 4, మలాయికా 4 అని గౌరవంగా టకాటకా చెప్పుకుంటూ పోతున్నారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంచెం అక్కడక్కడ క్యాన్సిల్ చేస్తూ పోతున్నారు. సరే, 5 ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే, అలీ రజల్లాహు తఆలా అన్హు గారి కుటుంబంలో సఫర్ నెలలో ఒక ఒక్కన పెళ్లి జరిగితే అదే నెలలో ఆయన కుమారుడు షహీద్ అయ్యాడు. కానీ ఈ రెండింటినీ ఎప్పుడు ఎక్కడ ఆయన అన్నగారు షహీద్ అయినప్పుడు హుసైన్ బిన్ అలీ బ్రతికి ఉన్నారు. ఆయన ఎప్పుడూ ఎవరిని దుయ్యబట్టలేదు, దూషించలేదు. ఏమంటాం మనం? ఆ తప్పుని ఈ నెలపై, ఈ సఫర్ నెల ఇట్లాంటిదే, అందువల్ల మా అన్నయ్య కొట్టబడ్డాడు అని ఎప్పుడు ఆయన ఎవరిని ఆపాదించలేదు, ఎవరిని తిట్టలేదు. ఈ మొత్తం ఎందుకు చెప్తున్నానంటే, మనకంటూ ఒక ఆలోచన ఇస్లాముకు సంబంధించి ఎల్లప్పుడూ ఉండాల్సింది ఏంటంటే, ఇది కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మన వాళ్ళు కూడా చనిపోవచ్చు, మన ఇళ్లలో కొత్త వాళ్ళు పుట్టవచ్చు, మన ఇళ్లలో పెళ్లి జరగాలి, మన ఇళ్లలో మంచి కార్యాలు జరగాలి, మన ఇళ్లలో శుభం కొనసాగుతూ ఉండాలి. మనం ఏ వస్తువుని ఇది చే విధంగా ఈ నెలకు ఆపాదించి ఈ నెలలో ఇలా జరగకూడదు అనే విషయంలో ఆగకూడదు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం అల్లా పేరుతో ముందుకు నడుస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్నగా మాట చెప్పి మాట ముగించేస్తాను. అదేంటంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మక్కా వదిలి మదీనాకు హిజ్రత్ వెళ్ళారు. హిజ్రత్ సంఘటన చరిత్ర పుస్తకాల్లో సింపుల్గా హిజ్రత్ అని రాసుకోవటానికి మాత్రమే సరిపోదు. అంత మాత్రమే హిజ్రీ పదం ఆ హిజ్రత్ నుంచి వచ్చింది అని చెప్పుకోవటానికే కాదు. ఉమర్ రజల్లాహు తఆలా అన్హు గారు ఏ విధంగా ఆలోచించారో ఆ ఆలోచన మనలో ఉండాలి. ఈ హిజ్రత్కు సంబంధించినటువంటి పని ఏదైతే ఉందో, నేను వెళ్ళిపోవాలి, నేను మక్కా వదిలేయాలి, ఇక్కడ నుంచి నేను ప్రయాణమై హిజ్రత్ తీసుకుని మదీనా వెళ్ళిపోవాలి అనే పని ఏదైతే ఉందో, హజ్ మాసంలో జరిగిన మీటింగ్ తర్వాత వచ్చిన నెల ముహర్రంలో ప్రారంభమైంది. హజ్ మాసంలో ఏం మీటింగ్ జరిగింది? 2 హజ్ల్లో, అంతకుముందు 2 హజ్ మాసాల్లో ఆ రోజుల్లో కూడా హజ్ జరిగేది. చుట్టుపక్కల వాళ్ళు హజ్ కోసం మక్కా వచ్చేవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళల్లో ఒక టీం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసింది. ఎందుకంటే అంతకు ముందు మదీనాలో ఇస్లాం చేరింది, వాళ్ళకి ఇస్లాం నచ్చింది. మొదటిగా 12 మంది, ఆ తర్వాత 80 మంది వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కలిశారు. వాళ్ళందరూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కలిసి, మీరు మదీనా వచ్చేయండి, మీ ప్రాణానికి మా ప్రాణం అడ్డం పెడతాం, మిమ్మల్ని మేము కాపాడుకుంటాం, మా పిల్లల కంటే ఎక్కువ ఆదరణ మీకు ఇస్తున్నాం, మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మీ మాట నమ్ముతాం, మీ ధర్మాన్ని మేము ప్రచారం చేస్తాం, ఫాలో అవుతామని మాట ఇచ్చారు. అక్కడ నుంచి మాట ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చే ప్రోగ్రాంలో ఆ హిజ్రత్కి సంబంధించిన విషయాలు ఇన్షాల్లా మాట్లాడదాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సన్మార్గం సహజకాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.